హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కొత్త కథతో వచ్చేశాను. అడవిలో ఒక ఫేమస్ స్కూల్ ఉండేది. దాని పేరు జంగల్ పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్లో అందరికంటే ఇన్నసెంట్ గా, ఫన్నీగా, ఎప్పుడూ టెన్షన్ లేకుండా తిరిగే ఒక పాండా ఉండేది. దాని పేరు కనయ్య బ్రో. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా కనయ్య మాత్రం చిల్ మోడ్లో ఉంటుండేవాడు. కోతి చదువుతూ ఏడుస్తోంది. సిలబస్ కంప్లీట్ కాలేదు బ్రో. జింక నోట్స్ పట్టుకుని పరిగెడుతోంది. కాని కనయ్య మాత్రం క్యాంటీన్లో సమోసా తింటున్నాడు. లైఫ్ లో మార్క్స్ కాదు బ్రో, మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ కి ఒక్క రోజు ముందు స్కూల్ మొత్తం షాక్ అయిపోయింది. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ మిస్సింగ్. టీచర్స్ పానిక్, స్టూడెంట్స్ పానిక్, స్కూల్ మొత్తం కేయాస్. మంకీ గ్యాంగ్ వెంటనే రూమర్ స్టార్ట్ చేశారు. పేపర్ లీక్ బ్రో, ఇంటర్నేషనల్ స్కామ్ అని. అప్పుడు ప్రిన్సిపల్ టైగర్ గట్టిగా గర్జించింది, రేపటిలోపు ఆ కల్ప్రిట్ మనకి దొరకాలి. అందరూ సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కన్నయ్య మాత్రం కూల్ గా జ్యూస్ తాగుతున్నాడు. కుందేలు అడిగింది, నీకేం టెన్షన్ లేదా బ్రో? కన్నయ్య నవ్వుతూ అన్నాడు, టెన్షన్తో మార్క్స్ పెడగావు బ్రో. కాని ఆ రాత్రి కన్నయ్య అలోన్ గా స్కూల్కి వెళ్లాడు. తన దగ్గర ఒక టార్చ్ ఉంది. సో సైలెంట్ గా క్లాస్ రూమ్స్ చెక్ చేస్తున్నాడు. సడన్లీ స్టాఫ్ రూమ్ దగ్గర ఒక షాడో కనిపించింది. కన్నయ్య స్లోగా దగ్గరకు వెళ్లాడు. డోర్ కొద్దిగా ఓపెన్ చేశాడు. అక్కడ ఒక చిన్న ఎలుక ఎగ్జామ్ పేపర్స్ దగ్గర ఏడుస్తోంది. ఎలుక కన్నయ్యని చూసి భయంతో ఇలా అంది, నేను థీఫ్ని కాదు బ్రో. అనుకోకుండా పేపర్స్ మీద జ్యూస్ పడిపోయింది. అందుకే ఫియర్తో హైడ్ చేశా. కన్నయ్య కొన్ని క్షణాలు సైలెంట్ గా చూశాడు. తరువాత నవ్వుతూ అన్నాడు, మిస్టేక్ చేయడం ప్రాబ్లం కాదు బ్రో, బట్ ట్రూత్ హైడ్ చేయడమే డేంజరస్. మరుసటి రోజు స్కూల్ అసెంబ్లీలో మొత్తం నిజం చెప్పేశారు. ఎలుక ఏడుస్తూ అందరికీ అపాలజీ చెప్పింది. అప్పుడు టైగర్ ప్రిన్సిపల్ మెల్లగా అంది, నిజం చెప్పడానికి కరేజ్ కావాలి. వెంటనే అందరూ ఎలుకని ఫోగివ్ చేశారు. కన్నయ్య మాత్రం నవ్వుతూ క్యాంటీన్ వైపు వెళ్లిపోయాడు. ఇక మిస్టరీ సాల్వ్ బ్రో, నౌ సమోసా టైం అనుకుంటూ. మోరల్, తప్పు చేసినప్పుడు అబద్ధం చెప్పడం కంటే నిజం ఒప్పుకోవడం గొప్పది. ఇదే ఈరోజు మన కథ. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త కథతో రేపు కలుద్దాం పిల్లలారా.